ఈ అబ్బాయి ఫోన్లో అంత బిజీగా ఉన్నాడు. అందుకే భార్య అల్పాహారంలో వైరు, కేబుల్ మరియు హెడ్ఫోన్లను తెచ్చి ఇస్తుంది. అప్పుడు ఇతను దాన్ని నూడిల్స్గా భావించి తినబోతుండగా అది వేరేవని తెలుస్తుంది. అప్పుడు ఇదేం తెచ్చావ్ అని అడుగుతాడు. దానికి ఆమె ఏమైంది, ఉప్పు ఎక్కువైందా అని అంటుంది. అప్పుడు ఇతను ఈ వైరు, ఈ కేబుల్ వీటిని మేము తినాలా అని చెప్పి వదిలేస్తాడు. తరువాత కొంతసేపటికి ఇంట్లో స్వీట్ల డబ్బా ఉంటే దాన్ని తెరిచి చూస్తే అందులో అడాప్టర్, రిమోట్ మరియు మొబైల్ ఉంటాయి. అప్పుడు అతను తన భార్యను పిలిచి ఇదేంటి అని అడుగుతాడు. అప్పుడు ఆమె ఇది స్వీట్ల డబ్బా అని అంటుంది. దానికతను అవును, డబ్బా అయితే స్వీట్లదే, కానీ లోపల ఏముంది, చార్జర్, రిమోట్, మొబైల్ ఇవన్నీ ఏంటి అని అంటాడు. దానికి ఆమె స్వీట్లే కదా అని అంటుంది. అప్పుడతను నువ్వు గుడ్డిదానివి లేదా నన్ను పిచ్చివాడిని అనుకుంటున్నావు, తీసుకో, దీన్ని నొక్కి తిను అని అంటాడు. అప్పుడు ఆమె దాన్ని తీసుకుని వంటగదిలో ఉంచి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ అబ్బాయి వెళ్లి తెరిచి చూస్తే అప్పుడు నిజంగా స్వీట్లే ఉంటాయి. అది చూసి షాకవుతాడు. తరువాత వెళ్లి ఫ్రిడ్జ్ తెరుస్తాడు. అందులో కూడా ఎలక్ట్రానిక్ వస్తువులే నిండి ఉంటాయి. అప్పుడే భార్య వచ్చి ఏం వెతుకుతున్నావు అని అడుగుతుంది. అప్పుడతను ఏం లేదు అని అంటాడు. అప్పుడామె సరే, నేను నీకు టీ తీసుకొస్తాను అని అంటుంది. ఇప్పుడు టీకి బదులు ఆమె ఏం తెచ్చిందో చూసే ముందు ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. నిజానికి భార్య ఇదంతా కావాలనే చేస్తోంది. ఎందుకంటే అతను తన భార్య, పిల్లలపై దృష్టి పెట్టకుండా ఎప్పుడూ మొబైల్లోనే బిజీగా ఉండేవాడు.